ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకి తర్వాత పార్ట్ 2 వచ్చిన ఇంటర్వ్యూకి తేడా ఉంటుంది. ఫస్ట్లో మీరు ఎస్ఏగా వచ్చారు, తర్వాత మీ కెరీర్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీ రికార్డ్ ఇంకా చాలా ఉందన్న విషయం మాకు తెలియడంతో మీకు పార్ట్ 2 మళ్ళీ నేను ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే టైగర్ నాగేశ్వరరావు ఆయన పట్టుకోవడం, ఇంటరాగేషన్ చేయడం, ఆ ఇంటరాగేషన్లో బనగానపల్లి దోపిడీ కానీ ఇలాంటి విషయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది. అసలు టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి పాల్ అనే ఒక చోటపురంలో సంబంధించిన వ్యక్తి దగ్గర మోట్ల మోసే వ్యక్తి అంత స్థాయికి ఏ విధంగా ఎదిగాడు, వాళ్ళు ఏ విధంగా నేరాలు చేస్తారు, టైగర్ నాగేశ్వరరావు నేరాల బాట ఏ విధంగా పట్టాడు, నేరాలు ఏ విధంగా ఉంటుంది, అంటే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగ ఉంటుంది, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన నిజాలేంటి అనే అంశాలతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయాలు, పోలీస్ స్టేషన్కి తాళం వేయడం, జీప్ని సీజ్ చేయడం, మీ ఆఫీసర్లు ఎందుకు పోలీస్ స్టేషన్కి తాళం వేయాల్సి వచ్చింది అనే విషయంతో పాటు అప్పట్లో ప్రకాశం జిల్లా గుంటూరులో ఉన్న డిఎస్పి ఒక మంచి ఆఫీసర్ ఉండేవారు, ఆ ఆఫీసర్ ఎవరు అనే అంశాలు చెప్పే ముందుగా మనం టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వద్దాం. టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎందుకు నేరాల వైపు వచ్చాడు, ఆయన మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలాగుంటుంది? స్టోర్పురం అనేదండి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏర్పాటు చేసిన ఒక కాలనీ. స్టోర్ట్ అనే బ్రిటిషర్ ఈ కరుడుగొట్టిన నేరస్తులందరినీ రిఫార్మ్ చేయాలి, వీళ్ళందరూ ఒక చోట పెట్టాలి, వీళ్ళందరికి రోజు అటెండెన్స్ చేయించాలి, రాత్రిపూట గార్డ్ వేయాలి, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలి అనే దాంతో ఈ స్టోర్పురంని ఏర్పాటు చేసి ఒక కాలనీ, ఆ కాలనీలో వీళ్ళందరినీ అక్కడికి షెల్టర్ ఇచ్చి ఇల్లు కట్టించి సాల్వేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ. అట్లాగే రైల్వే ట్రాక్ పక్కనే ఒక స్కూల్ పెట్టారు. గత 50 సంవత్సరాలు 70 100 సంవత్సరాల నుంచి కూడా ఆ కాలనీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మా బ్యాచ్ పేరు విశ్వనాథ్ అని రిటైర్డ్ డిఎస్పీ ఉన్నాడు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బాగా వస్తాయి, వీళ్ళకి బాగా చదువుకుంటారు అనే సరే సామాస దోషం అని ఒకటి ఉంటుంది కదా, దానివల్ల ఈ నేరాలు చేసిన వాళ్ళు బాగా బతుకుతున్నారు, మనకెందుకు ఈ చదువు అని కొంతకాలం చదివి నేరాలు చేసి మళ్ళీ రిఫార్మ్ అయ్యి స్కూల్కి వెళ్ళినా మళ్ళీ ఉద్యోగాలు తీసుకునే కూడా ఉన్నారు. అట్లా అంటే ఇప్పుడు ఆ చోటపురం కాలం నుంచి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా వచ్చారు, ఉన్నారు. చిత్తూరు కోటేశ్వరరావు గారు డీజీపీ చేశాడు ఆయన. వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఐఆర్ఎస్లు బాగా చదువుకున్న ఉన్నారు అందులోనే. అట్లాగే నేరస్తులు ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు అంటే వాళ్ళు గజ్జెల ప్రసాద్, అట్లాగే గజ్జెల జానకిరాము, సౌటా ప్రసాద్, డాక్టర్ బాబు, ఇట్లా వల్లాగి సాకు, వల్లాగి పుట్టిగాడు, మేండగుత్తి నాగేశ్వరరావు, మేండగు చిట్టిగాడు, పాల్ అనే వ్యక్తి పాలు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు సుమారు ఒక 150 మంది ఉంటారు దొంగలు. అయితే వాళ్ళకి సిద్ధాంత ప్రకారం ఉంటారు. మనం ముందు సిద్ధాంత ప్రకారం ఉండాలి. సిద్ధాంతం ప్రకారం ఉండే పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేయరు. విదిలిపల్లి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు ఆ ఎస్ఐని వాళ్ళందరూ బ్యాండైల్ చేసి కొలీగ్స్ని తీసుకెళ్ళిపోయే రోజులు ఉంటాయి. అంటే బాగా యాక్టివ్గా ఉన్నాడనుకోండి పోలీస్ స్టేషన్లు పడుకోవాలి రాత్రిపూటాల్లో. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు రోజు వాళ్ళకి అటెండెన్స్ చేస్తారు, అక్కడికి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళాలి, చదువుకోవాలి. ఎవరు ఆబ్సెంట్ అయితే పలానా ఎందుకు ఆబ్సెంట్ అంటే పొద్దున్నే ఎంక్వైరీకి అని పిలుస్తారు. అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజు ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అతని మీద అడ్డం తిరగరు, ప్రాణాన్ని తెగించి పరిగెడతారు, కానీ ఆ రైలు కట్టుకునే రాళ్ళు రాళ్ళ మీద. అట్లా నేను 72లో నాకు ఫస్ట్ పోస్టింగ్ చేరాల. అప్పుడు నేను దోర్నాల్లో ట్రైనింగ్లో ఉండగా ఒక చెంచు అతను గాలి చేశాను. అప్పుడు చెక్కలగేడు గాలిగేడు అని హైవే డెకాట్ చేసేవాళ్ళు. దోర్నాల నుంచి ఇటు కర్నూలు జిల్లా వెళ్ళాలంటే, ఆత్మకూరు వెళ్ళాలంటే వీళ్ళు మొత్తం కొబ్బరికాయ లారీలు, బెల్లం లారీలు, పందర్ లారీలు కొట్టేసేవాళ్ళు. మా ఎస్ఐ గారు వెళ్ళినట్టు రాసుకోమనేవాడు. నేను కుదరదండి వెళ్ళవలసిందని. అప్పుడు ఒకసారి బౌలర్ పెట్టారు. అప్పుడు మేము యాక్చువల్ నేను 2 కానిస్టేబుల్ లేచిపోవాలి, ముగ్గురును లక్కీగా సేవ్ అయ్యాము. ఆ చెక్కలగడనే చెంచు లీడర్ లేచిపోయాడు. అప్పుడు వామన్ రావు గారు అని డిఎస్పీ. అక్కడ ఆ రోజుల్లో ఏదో పిచ్చి రోజులు కాబట్టి మా మీద కేసులు పెట్టలా, వాళ్ళు క్లెయిమ్ చేయాల. ఓకే. అప్పుడు చీరాలకు మంచి నోటోరియస్ ప్లేస్గా ఉంది, దొంగదలు జరుగుతున్నాయి, ఇక్కడ బాగా మంచి ఎస్ఐని వేయాలి,
ఎవరు ఎస్ఐనని అప్పుడు మన నరసింహన్ గారు మన గవర్నర్ చేశారు కదా, ఆయన ఒంగోలు ఎస్పీ గారు. అప్పుడు ఒక ఎస్ఐని చూడమంటే మా మార్కప్పుడు డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నాడు సార్, మొన్న ఒకటి చెంచుడు కాల్చాడు, అందరూ కేసులు రాస్తామంటాడు, మొన్నే ఒక మినిస్టర్ కేసులు బస్సులు రాశాడు, ఆయన అయితే సూట్ అవుతాడంటే ఎస్పీ గారు పిలిపించారు. నేను చీరాల టౌన్ వేస్తున్నాయా, ఇల్లు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, దొంగలు కంట్రోల్ చేయనాడు. అట్లాగే సార్, అయితే నేను ప్రొబేషన్ కదా, మరి చీరాల టౌను నెంబర్ 1 పోలీస్ స్టేషన్ జిల్లాలో అది, నేను మరి మేనేజ్ చేయాలంటే నీకు ఒక అసిస్టెన్స్ ఇస్తాను, లక్ష్మణ నాకు అసైన్ ఇచ్చారు. 72లో స్టార్ట్ చేశానండి నా సర్వీస్. ఓకే, అంటే ఛాలెంజ్గా ఆ 72 నుంచి ఒక 3 సంవత్సరాలు ఎక్కడ వెనక్కి చూడాల. ఆ 3 సంవత్సరాలను ఈ మీరు అన్నారే మధ్యలో ఈ మానవుడు దానుడు రిలీజ్ అయింది. శోభన్ బాబు డాక్టర్గా ఏం చేయలేడు, మీసాలు అవి పెట్టుకుని మారువేషం వేసుకుని మొహం రంగు రాసుకుని యాంటీ సోషల్ కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అవును, ఆ స్టైల్లో ఈ ఎస్ఐ ఎవడరా మన జగన్ లాగా ఉన్నాడు అనేది ఎవరో. దాంతో ఒక విషయం చెప్పమంటారా, ఎస్ఐని చూడటానికి 400 మంది వచ్చేవాళ్ళు గేడార్ సమ్మ సెంటర్కి. మా కానిస్టేబుల్ చెప్పాడు సాయంత్రం అప్పుడు, సార్ 400 మంది విలేజెస్ నుంచి వచ్చారు జగన్ ఎస్ఐని చూడడానికి, సార్ కనపడాను సార్ అని. వెళ్ళి అక్కడికి వెళ్ళి కనపడేవాడిని, ఆ జనం అందరూ వేసేవాడిని, మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయేవాడిని. అట్లా ఇతను టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు కదా, వీళ్ళు 3 అన్నదమ్ములు, గరికా ప్రసాద్, గరికా ప్రభాకర్ రావు, టైగర్ గరికా నాగేశ్వరరావు. వీళ్ళు ఎంతవరకు కూడా ట్రైన్లో జర్నీ చేసి ఒక బ్యాచ్ టిక్కెట్లు కొనుక్కుని అటు ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు ఇంటర్స్టేట్ క్రిమినల్స్ వీళ్ళంతా దొంగతనాలకు వెళ్తారు. సామాన్యంగా ఒకసారి వీలు పడిపోతే ఏదో కుక్క మన పిల్లు ఏదో అడ్డం వచ్చింది అనుకోండి, సెంటిమెంట్గా రోజు దొంగతనానికి వెళ్ళరు. పిల్లు అడ్డం వచ్చిందరా లేదా ఇంకొక అడ్డం వచ్చిందరా అని మానేస్తారు. కోడిని కోసి వెళ్తారు, నిజమేనండి? ఇదండి కోడిని కోసి వెళ్తారట. కోడిని కోస్తారు, మంచిది చూసుకుంటారు, నెలపొడుపు చూసుకుంటారు, అమావాస్య రోజుని మన అష్టమి రోజుని వెళ్ళరు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సపోజు ఎవరన్నా మంచి క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, వీళ్ళలోనే సస్పెక్ట్ అని, కేడీ అని, డీసీ అని, హెచ్ఓ అని, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, డీజీపీ ఎట్లా క్యాడర్లు ఉంటాయో దొంగలో కూడా క్యాడర్లు ఉంటాయి. ఎలా ఉంటాయి ఇవి? అన్నిటికంటే చిన్న దొంగ సస్పెక్ట్, ఆడ తర్వాత కేడీ నో డిప్యూటీ రైటర్, ఆడ తర్వాత డీసీ డొమెస్టిక్ క్రిమినల్, హెచ్ఓ హ్యాబిచువల్ లేకుండా 24 గంటలు దొంగతనం చేస్తాడు, జైలు నుంచి వస్తాడు, అదే రోజు దొంగతనం చేస్తాడు. ఇట్లా క్యాడర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉడతలు బట్టి వాళ్ళు అంటారు పుట్టప్పుడు జేబు దొంగలు చేస్తారే, ఆడికావిడ పిల్లనేవాడు, వీడెందుకు పనికి మంది సన్నాసిరా, వీడి వల్ల ఏం కాదు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు లాంటి వాడికి పిల్లనే ఇస్తారు, స్టెఫ్నీలు కూడా ఉంటాయి. వాడికి డిమాండ్ ఎక్కువ, మంచి పాపులర్ పోలీసు వారు అంటే పాపులర్ దొంగ అన్నమాట. అట్లా ఆ టైగర్ నాగేశ్వరరావు 73లో 72లో వెళ్ళినప్పుడు మద్రాసు నుంచి అక్కడ పోలీసుల్ని కారం కొట్టి తప్పించుకుని వచ్చేసాడు. ఎలా తప్పించుకున్నాడు? అక్కడ ఎస్కాట్లో ఉండగా ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి అయ్యా అన్నం తీసుకొచ్చాము లేదా మాంసం కూడా తీసుకొచ్చాము అని లేడీస్ వస్తారు. వచ్చేటప్పుడు మేము అన్నం చెక్ చేస్తాం. అంటే మేము ఆంధ్రాలో మాకు తెలుసు కాబట్టి, తమిళన్స్ అంత ఇది ఉండవు. అందులోనే కొంచెం కారమో లేదా గాజు బెంకులో లేదా బ్లేడు యాక్సే బ్లేడో అందులో ఇస్తారు వాళ్ళకి. దాంతో తప్పించుకుని ఓసలు కోసుకుని వచ్చేస్తారు వాళ్ళు. లేకపోతే కారం కానిస్టేబుల్ కొట్టేసి వచ్చేస్తారు, లేకపోతే తుపాకు లాక్కుని వచ్చేస్తారు. ఈ టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వచ్చాడు. అట్లాగే మ్యాండర్ గుర్తి చిట్టి, ఎలియాస్ యేసరత్నం, ఎలియాస్ రామారావు మంచి గట్టోడు. మ్యాండగుత్తి నాగేశ్వరరావు, మ్యాండగుత్తి చిట్టి అనేవాళ్ళు 2 అన్నదమ్ములు. ఆ మ్యాండగుత్తి చిట్టి కూడా అక్కడ తప్పించుకొచ్చాడు. ఆడ కూడా వారంటీ పెండుగు. మాకు ఎందుకంటే అదర్ స్టేట్ పోలీసు ఎదురుపల్లి వెళ్ళేవాళ్ళు కాదు, చీరాలు వచ్చేవాళ్ళ దగ్గరికి. నేను అటు ఇటు ఏంటంటే మా ఏరియాలో దొంగతనం చేసినా చేయకపోయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మన డ్యూటీ. అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండేవాడిని బయట పోలీసులకి. ఈ టైగర్ నాగేశ్వరరావు మంచి రన్నరు, లీన్గా ఉంటాడు, మంచి కర్రలగైరు. ఎందుకని రన్నర్స్ అంటే వాళ్ళు ఇదివరకంటే ఇప్పుడంటే లేటెస్ట్ రోజులు ఆ పని చేయట్లేదు. వాళ్ళు ఒక 50 సంవత్సరాల క్రితం పిల్లోడు పుట్టగానే
ఆ బొండిసులు కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి బాగా వాడికి స్టామినా పెరిగేటట్టు పెంచుతారు వాళ్ళు. అంతేగాని మనం ఏదో సొఫిస్టికేటెడ్గా పెంచరు. అచ్చా. ఎట్లయినా విస్టాండ్ అవ్వాలి వీడు బాడీ. ఎలా చేస్తారండి? అది ఎండలో కూర్చోబెట్టేస్తారు, గాడి సములు రాస్తారు, పిల్లలు రఫ్ అండ్ టఫ్గా చూస్తారు. మనం ఆ వాటర్ ఈ వాటర్ కిన్లే వాటర్ ఈ వాటర్ ఇవాడు తాగుతాం, అట్లా కాదు. వాళ్ళు ఎట్లా అయినా సరే వాడు విస్టాండ్ అవ్వాలి, వాడు కాడి మీద నిలబడాలి. ఆ సిద్ధాంతం రఫ్ అండ్ టఫ్గా పెంచుతారు పిల్లల్ని. అందుకని మంచి రన్నర్ లాగా మా కానిస్టేబుల్ వారు పరిగెత్తారు ఆడుతుంటే. నేను గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ 3 సంవత్సరాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్, 65 నుంచి 68 వరకు. నేను కాలేజీలో ఛాంపియన్ కాబట్టి ఆంధ్ర ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ 100 to 3 miles. అంటే అది ఇక్కడ పనికి వచ్చేది మీకు? ఇక్కడ పనికొచ్చినాయి. మా ఊరు వాతావరణం కూడా బాగా పనికొచ్చింది. కోరుకులు విలేజ్ అని కృష్ణా జిల్లాలో అండి. ఇప్పుడు బుల్లెట్ వేసుకెళ్తామండి. ఆ బుల్లెట్ ఆపకుండా అక్కడ వదిలేసి అలా వెనకాల పరిగెత్తేవాడిని. ఈ దొంగలు ఎక్కడ ఎదురయ్యాడు? ఇదండి టైగర్ నాగేశ్వర ఎక్కడ ఎదురాడు మీకు? టైగర్ నాగేశ్వరరావు బోయినవరపాలెం అని. కాదు, మీ మీ ఏరియాలో దొంగతనం చేయలేదు. చేయలేదు. కానీ ఎందుకు ఆయన మరి పట్టించే ధర్మం మన మీద ఉందిగా. తమిళనాడు తప్పించుకున్నాడనా? అక్కడ తప్పించుకున్నాడు కదా. అందరినీ మా దగ్గర వాంటెడ్ లిస్ట్ ఉంటుంది, ఎన్బిడిఎస్ పెండింగ్ ఉంటాయి. అదర్ స్టేట్ పోలీసులు వచ్చి ఎన్బిడిఎస్ మనకిస్తారు. ఒకసారి మనకిస్తారు, ఒకసారి కోర్టు ద్వారా కూడా వస్తాయి. ఎవరెవరు లిస్టురా ఎవరెవరు వాంటెడ్ అనేది తీసుకుని వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. అట్లా చేసేవాడు నేను. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా 73లో అరెస్ట్ చేశానండి. అంత ఈజీగా దొరికాడా? 5 కిలోమీటర్ల వరకు ఎత్తి పట్టుకున్నాండి. వాళ్ళు అనేవాళ్ళు, మా సిఐ రామారావు గారు ఉండేవాడు, జి రామారావు అని. సార్ సిఐ గారు మీ ఎస్ఐ ఆపండి, మీ ఎస్ఐ ఆపండి అనేవాడు. నేను ఆగేవాడిని కాదు. నా వెనకాల కానిస్టేబుల్ పెరిగెత్తేవాళ్ళు. ఒకసారి 2 సార్లు ఈ స్టోటపురానికను కారంచెట్టు మధ్యలో పెద్ద కాలం ఉంటుంది. అందులో ఆ పక్కేళ్ళ బకింగ్హామ్ కెనాల్ నుంచి 2 మునిగి చచ్చిపోయారు ఈదలేక. అయితే బోయినవరిపాలెం కానీ, దేవునవతలు కానీ, కీర్తివరిపాలెం, బుర్రవారిపాలెం వీళ్ళందరూ కదా, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు పోలీస్కి. అందరు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా. ఎందుకని వాళ్ళు అక్కడ షెల్టర్ పెట్టుకుని కొంతమంది మిస్బిహేవ్ ఉంటుంది కొంతమందికి, అందరూ ఒక రకంగా ఉంటారు కదా. అందుకని వాళ్ళ షెల్టర్ కోసం అక్కడ కూడా దొంగతనాలు చేసేవాళ్ళు. చీరాల మట్టుకు చేసేవాళ్ళు కాదు. ఇది మనకి జడిసి. ఒకసారి నా మీద పోటీ ఇక్కడ అందరం పట్టిస్తారని చెప్పి 3 షాపులు లూటీ చేశారు. ఆ బంగారు పంచుకోకుండా మల్లెల కోటేశ్వరరావు మనసు మళ్ళీ ముద్దాయిల్ని బంగారు మొత్తం చెప్పాడు. మళ్ళీ మీకు దొంగతనం చేయట్లేదు కానీ మా డ్యూటీ మరి అందరు పోలీసులు పట్టించాలి కదా మేము. ఒకసారి ఇట్లా కదని చెప్పి థామస్ గారు అంటే 73లో టైగర్ నాగేశ్వరరావు మీకు దొరికాడా? దొరికాడండి. దొరికిన తర్వాత మీరు ఇంటరాగేట్ చేసి వాడి రిమాండ్ పంపించాము. మద్రాసు పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకున్నారండి. అచ్చా.